ఐపీఎల్ 2025 సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం రండి. అఫ్కోర్స్ ఇంతకుముందు అయితే ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ గురించి డీటెయిల్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాం. ఎవరైనా చూడకపోతే మన ఛానల్ వెళ్ళి చెక్అవుట్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఆ వీడియో నచ్చుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ అండి, ఓపెనర్స్ విషయానికి వస్తే 2024 సక్సెస్ఫుల్ పేర్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అనే మ్యాక్సిమం ఐపీఎల్ 2025కి ఓపెనింగ్ చేసేదానికి ఛాన్సెస్ అయితే ఉంది. వన్ డౌన్ విషయానికి వస్తే పాకెట్ డైనమో అఫ్కోర్స్ ఇషాన్ కిషన్ వన్ డౌన్ అయితే ప్లే చేస్తాడు. ఫస్ట్ 3 అయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్సే, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. ఫోర్త్ బ్యాట్స్మెన్ నితీష్ కుమార్ రెడ్డి అండి, మన తెలుగు తేజం, మన తెలుగు ప్లేయర్ అనొచ్చు. ఆల్రౌండర్ కేటగిరీలో ఇతను ప్లే చేస్తాడు. ఫిఫ్త్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసన్ అండి, దడాల్ బుడాల్ హెన్రిచ్ క్లాసన్ తప్ప ఈ ప్లేస్కి ఇంకెవరు పర్ఫెక్ట్గా సెట్ అవ్వడు. సిక్స్త్ ప్లేయర్ అభినవ్ మనోహర్. ఎస్ఆర్హెచ్ కొని వెంటనే ఇతను ఫామ్ అయితే పీక్స్లో ఉందనొచ్చు. ఫామ్ని అలానే ఉప్పల్ స్టేడియంలో చూపిస్తే సూపర్గా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సెవెంత్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ అండి, క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్. నన్ను అడిగినంత మాత్రం ఎంఎస్డి తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్ ఎవరైనా ఉన్నారంటే ప్యాట్ కమిన్స్ చెప్తాను. ఎయిత్ ప్లేయర్ హర్షల్ పటేల్ అండి, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ క్యాంపెయినరే. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో వాడితే చాలా బాగుంటుంది. నైన్త్ ప్లేయర్ సిమ్రజిత్ సింగ్, ఫార్మర్ సిఎస్కెన్ ప్లేయర్. 140 క్లాక్ చేయగలుగుతాడు, మంచిగా బౌలింగ్ అనేది వేయగలుగుతాడు. చూద్దాం ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. 10th ప్లేయర్ మొహమ్మద్ షమీ అండి, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ క్యాంపెయినర్. మన టీమిండియాలో ప్లే చేస్తూ ఉన్నాడు. ఒక ఇంజురీ అయింది, దానితో రాడార్లో నుంచి కొంచెం బయటికి అనేది వెళ్ళినాడు. ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళీ టీమిండియాకి కంబ్యాక్ ఇస్తాడా లేదా మనం వెయిట్ చేసి చూడాలి. 11th ప్లేయర్ యాడమ్ జాంపాని నన్ను అడిగినంత మాత్రం ఒక మెయిన్ స్పిన్నర్గా ఉంటాడు. ఏమైనా ఫామ్ ఇట్టా ఉండిందంటే రాహుల్ చహర్ని లోపల తెచ్చేస్తారేమో. చూద్దాం రాహుల్ చహర్ ఆడతాడా లేకపోతే జాంపా ఆడతాడా అని. ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆప్షన్ అయితే అథర్వా తైడే, సెకండ్ ఆప్షన్ వచ్చి జయదేవ్ ఉన్నత్కట్. ఆ మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఇన్ అవ్వచ్చు. ఇదే అండి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11స్ని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆ ప్లేయింగ్ 11s గురించి ఇంకా డీటెయిల్గా వీడియోస్ అనేది చేస్తాం. ఈ ప్లేయింగ్ 11ని ఎక్కడి నుంచి తెచ్చావు బ్రో అంటే క్రికెట్ గల్లీ అనే ఒక ట్విట్టర్ పేజ్లోంచి తెచ్చాను. జస్ట్ చూసేదానికి బాగుండింది, మీకు చూపిద్దాం అనే ఒకే ఒపీనియన్తో ఈ వీడియోని మీ ముందుకు తెచ్చాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.